చరిత్ర. ఒకప్పుడు తమిళనాడులో తిరుక్కురుగూర్ అనే పల్లెటూరు ఉండేది. అక్కడ నమ్మాళ్వార్లు జన్మించారు. కాని ఆయన అందరిలాంటి చిన్నారి కాదు. పుట్టినప్పటినుండి ఆయన ఏడవలేదు, తినలేదు, మాటకూడా మాట్లాడలేదు. తల్లిదండ్రులు చాలా కంగారుపడ్డారు. అందరికంటే భిన్నంగా ఉన్నందుకు ఆ బిడ్డకు మారన్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు ఆ బిడ్డను ఊరిలోని ఆదినాథ పెరుమాళ్ గుడి దగ్గర ఉన్న ఒక పవిత్రమైన చింతచెట్టు కింద ఉంచారు. ఆ చిన్నారి మారన్ ఆ చింతచెట్టు కింద కళ్ళు మూసుకుని నిరంతరం భగవంతుడి ధ్యానం చేస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా 16 సంవత్సరాలు గడిపారు. ఆయన మనసు నిండా కేవలం శ్రీమహావిష్ణువు ఆలోచనలే. ఒకరోజు మధురకవి ఆళ్వార్ అనే గొప్ప పండితుడు ఆ ప్రాంతానికి వచ్చారు. నమ్మాళ్వార్లను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ పండితుడు ఒక ప్రశ్న అడిగారు. మీకు ఆ ప్రశ్న తెలుసుకోవాలి అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెంటనే నమ్మాళ్వార్లు కళ్ళు తెరిచి అది తింటుంది, అది ధరించి ఉంటుంది అని కేవలం కొన్ని మాటల్లో సమాధానం చెప్పారు. ఆ చిన్న మాటకే మధురకవి ఆళ్వార్కు గొప్ప జ్ఞానం అర్థమైంది. ఆ రోజునుండి పెద్దవారైన మధురకవి ఆళ్వార్ చిన్నవారైన నమ్మాళ్వార్ల శిష్యుడిగా మారిపోయారు. తరువాత నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి వంటి 4 గొప్ప పాటల పుస్తకాలను రచించారు. ఇవి వేదాలంతటి గొప్పవి. అలా భగవంతునిపై అపారమైన ప్రేమను పంచుతూ కేవలం 32 సంవత్సరాలకే నమ్మాళ్వార్లు భగవంతుని లోకమైన వైకుంఠానికి చేరుకున్నారు. నీతి: భగవంతుని పట్ల నిజమైన భక్తికి వయస్సుతో సంబంధం లేదు. గొప్ప జ్ఞానం మౌనంలో మరియు ఏకాగ్రతలో దొరుకుతుంది.